అరే ఏమైంది మావా? దా చాయ్ తాగమ్మా, బిర్యానీ తిందామా? ఎందుకు మావా నీ మనసును ఊరికే ఖరాబ్ చేసుకుంటావు? ఓహో కష్టాలు వచ్చినాయనా? రావా మావా మనకు? మనం ఏమన్నా చెట్లమా లేకపోతే మిషన్లమా? అంటే ఒక ఫంక్షన్ లో పిడియేసి అది రన్ను అని చెప్పడానికి మనం రోబోలం కాదు కదా, మనుషులం మావా. దేవుడు మనకిచ్చిన మావా ఈ ప్రపంచాన్ని నిలమని. సో రా ప్రపంచాన్ని వెళ్దాం. ఈ రోజు గొప్ప గొప్ప వారుగా పిలువబడుతున్నట్టు వారందరూ ఒకప్పుడు వారు కూడా ఓడిపోయిన వారే, విమర్శించబడిన వారే, ప్రయత్నాలు ఫెయిల్ అయిన వారే. కానీ వారు చేసిన గొప్ప పని ఏంటంటే పనిని మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ ప్రయత్నించడం. చిన్నప్పటి నుంచి ఒక స్కామ్ జరిగింది మావా. మన లైఫ్ లో ఏదైతే అవసరపడుతుందో అది చెప్పలేదు, దాన్ని ఆలోచింపనీయలేదు. కానీ ఏదైతే అవసరం లేదో దాన్ని సంవత్సరాల తరబడి చెప్పారు. అదే మావా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం మావా, ఈ ప్రకృతి పగబట్టింది. నువ్వు నాకు పరిచయం కాకుండా, నేను నీకు పరిచయం కాకుండా. మావా కష్టపడదాం. మొదట ప్రారంభించినప్పుడు ఏదైనా కష్టంగానే ఉంటది మావా. మనం ఎప్పుడైతే కష్టపడడం అలవాటు చేసుకుంటామో అదొక అనుభవ రూపంలో అది మనకి సహాయపడుతుంది మావా. దేవుడు కూడా మనకు తోడుంటాడు. రా మావా, చాయ్ తాగుదాం, బిర్యానీ దిగుదాం. ఓ జనాలు అంత ఎక్కిరిస్తారు అనుకుంటున్నావా మావా? జనాలు మంచోళ్ళు మావా. ఎందుకంటే మనలో కసి పుట్టిస్తారు, ఇవాళ వికరిస్తారు, విమర్శిస్తారు, రేపు మనల్ని కృతి చేస్తారు. మంచోళ్ళు మావా, నా మాట నమ్ము ప్లీజ్. ఉంటాం అరే, బాయ్. బాధపడద్దు, ఏడవద్దు, నేను చెప్పిన గుర్తుపెట్టుకో, ఓకేనా?